బీజేపీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోందా? పార్టీ చీఫ్ గా ఎవరిని నియమించాలని హైకమాండ్ డైలమాలో పడిందా? కొత్త వారికా పాత నేతకా అని తేల్చుకోలేకపోతోందా? ఒకవేళ సీనియర్లు చెప్పినట్లుగా పాత లీడర్కే అవకాశం ఇస్తే పార్టీలో కొత్తగా వచ్చిన నేతలు ఊరుకునే పరిస్థితి లేదా? వారంతా తమదారి తాము చూసుకునే అవకాశం ఉందా? తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపికపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలో తెలియక హైకమాండ్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. పాతవారికి పదవి ఇస్తే కొత్తవారు ఊరుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. అలా అని కొత్తవారికి ఛాన్స్ ఇస్తే పాత నేతలు సైలెంట్గా ఉండలేని పరిస్థితి. ఈ సందిగ్ధంలో పార్టీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అటు పార్టీ పెద్దల మనసులో ఏముందో తెలియక కింది స్థాయి కేడర్ మొత్తం పరేషాన్ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే పాత నేతకు ఛాన్స్ ఇవ్వాలని సీనియర్లు, కొత్తగా పార్టీలో చేరిన వారికే అవకాశం ఇవ్వాలని మరికొందరు హైకమాండ్ను కోరినట్టు తెలిసింది. ఒకవేళ పాత నేతకు అవకాశం ఇస్తే మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటామని కొత్త నేతలు హెచ్చరించినట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగాను కొనసాగుతున్నారు. అయితే జోడు పదవులను నిర్వహించడం ఆయనకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త చీఫ్ను నియమించాలని హైకమాండ్ డిసైడ్ అయింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కొత్త చీఫ్ ప్రక్రియ వెంటనే పూర్తవుతుందని అంతా భావించారు. కానీ పార్టీ చీఫ్ నియామకం ఇప్పుడు పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారిందట. పార్టీలో సీనియర్ లీడర్కు పార్టీ చీఫ్ పదవిని కట్టబెట్టాలా, లేక ఇతర పార్టీల నుంచి కమలతీర్థం పుచ్చుకున్న నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలా అని తేల్చుకోలేకపోతోందట. కానీ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి నేతలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ పెద్దలను కోరినట్టు తెలిసింది. ఇక మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్నారు. గతంలోనూ ఆయన ఎమ్మెల్సీగా సేవలందించారు. అయితే పార్టీలో ఇక్కడే ఓ ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఈ చర్చ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి అట. ఆయన ఇటీవల బీజేపీ సీనియర్ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలో పాత సామానును బయటపడేయాలన్నారు. అలా చేస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంతేకాదు కొత్త నేతకు పార్టీ చీఫ్ పగ్గాలు అప్పగించాలని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చాలా ఏళ్లుగా ఎదురు చూస్తోంది. 2023లో అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించినా కేవలం 8 సీట్లకే పార్టీ పరిమితమైంది. కానీ పార్లమెంటు ఎన్నికల్లో కాస్త పుంజుకొని 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఈ విజయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఖాతాలోనే వేసుకున్నారు. అంతకుముందు పార్టీ చీఫ్గా కొనసాగిన బండి సంజయ్ పార్టీని గ్రామాన విస్తరించేందుకు శత విధాలా ప్రయత్నించారు. కానీ ఊహించని రీతిలో బండి సంజయ్ను తప్పించిన హైకమాండ్ కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో పార్టీ చాలా బలంగా ఉంది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 7 ఉత్తర తెలంగాణకు చెందినవారే. అందులోనూ ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలే ఉన్నారు. ముఖ్యంగా పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి లాంటి నేతలు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన లీడర్లే. వీరంతా పార్టీ బలానికి తోడు సొంత చరిష్మా కూడా తోడవడంతో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇక బీజేపీ నుంచి గెలిచిన 8 ఎంపీల్లో ఈటెల రాజేందర్ కూడా ఒకరు. ఆయన కూడా వలసనేతే. గతంలో ఆయన బీఆర్ఎస్లో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఆయన బీజేపీ చీఫ్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్కు క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. అటు ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ పార్టీ చీఫ్ రేసులో ముందున్నారు. అయితే వీరికి కాకుండా సీనియర్ నేతకు అవకాశం ఇవ్వమని కిషన్ రెడ్డి ప్రతిపాదన పంపడంపై వలస నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లు రాష్ట్ర పార్టీని బలోపేతం చేయకుండా కేసీఆర్ వెంట తిరిగిన నేతలు ఇప్పుడు మళ్లీ తమకే అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించిన ఎంపీ లక్ష్మణ్ లాంటి లీడర్లు మళ్లీ పాత నేతకు ఛాన్స్ ఇవ్వమని కోరడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి సీనియర్కు అవకాశం ఇస్తే మాత్రం కేసీఆర్కు రెడ్ కార్పెట్ పరిచినట్టే అవుతుందని చెవులు కోరుకుంటున్నారట.
మొత్తంగా సీనియర్లు ఇస్తే జూనియర్లకు కోపం, జూనియర్లకు ఇస్తే సీనియర్లకు కోపం అనే పరిస్థితి ఉందట. ఈ విషయంలో అన్ని ఆలోచించాకే పార్టీ చీఫ్ పదవి విషయాన్ని ఆలోచిద్దామని పార్టీ పెద్దలు అంటున్నారట. అయితే సీనియర్ నేతకు అవకాశం ఇస్తే మాత్రం పుట్టి మునగడం ఖాయమని కొత్త నేతలు చెబుతున్నారని టాక్. అందుకే రాష్ట్ర చీఫ్ ఎంపిక వ్యవహారంలో కొద్ది రోజులు వేచి చూద్దామనే ధోరణిలో హైకమాండ్ ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.